మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే 99% వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు. నాకైతే ఈ పిండి మిల్లులో ఖచ్చితంగా అదే అనుభవం ఎదురైంది. నేను పెట్టుకునే బిజినెస్‌కి నేను 10 మందిని అడిగాను. ఎందుకంటే ఇది పిండ్లు హెల్త్‌కి మంచిది కాదు. ఆ సౌండు, ఆ పొగ, కారము ఇబ్బందయిద్ది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా నాకైతే చెప్పారు. నేను అనుకున్నాను నాకు ఇప్పుడు డబ్బులు అవసరం. నేను బయటికెళ్ళి సంపాదియలేను. నా పిల్లలకి నాకు కనీసం ఖర్చులకైనా నేను పాకెట్ మనీకైనా ఇవి సంపాదించుకోగలిగితే మా ఆయనకు ఒక చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా తోడుంటుంది. ట్రై చేయకముందే మనం ఏది అనుకోకూడదు అని చెప్పి చాలామంది నీకు అనుభవం లేదు నువ్వు ఎలా చేస్తావు అన్నారు. నాకు అసలు అదంతా నాకు అనవసరం. యూట్యూబ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి నేను స్టార్ట్ అయితే చేశాను. తీరా మిల్లులు వచ్చిన తర్వాత యూట్యూబ్లో పిండిలు ఎలా వేయాలంటే ఒక్క వీడియో లేదండి దీనికి తాలూకు. అదే విచిత్రంగా ఉంది. కానీ ఒక సంవత్సరం కష్టపడ్డాను నేను ఇవన్నీ నేర్చుకోవడానికి. ఇప్పుడు కళ్ళు మూసుకొని వేయగలను. ఏదో ఒక రూపాయి నాకు కూరగాయలకి, మా పిల్లలకి, పాకెట్ మనీకి నేనైతే సంపాదించుకోగలుగుతున్నాను. పక్కనే ఉన్న ఫ్రెండ్స్ కూడా మనకి సపోర్ట్ చేయరు. ఆ టైంలో నీ మొహం నీకేమయ్యిద్ది అంటారు. ఇప్పుడు అంతా బాగా నేర్చుకొని వేస్తుంటే ఆ పిండ్లు కొట్టుకొని అంతే తిరుగు అని చెప్పి అంటారు. అనేవాళ్ళు ఎప్పుడైనా అంటారు, మనం లైట్ తీసేసుకోవాలి అంతే.